నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్న కొన్ని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ శారీస్ అన్నమాట. సో, అన్నీ కూడా కలెక్షన్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, వీడియో లాస్ట్ దాకా చూడండి. అండ్ అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా! బాగుంది కదా ఆ శారీ. సో, పోచంపల్లి ప్రింటెడ్ లాంటి మంచి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ రిలేటెడ్ శారీ అయితే ట్రై చేశానన్నమాట. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక 2 కాటన్ శారీస్, ఒకటి డిజైనర్ శారీ అట్లా ట్రై చేద్దాము. మిక్స్డ్ కలెక్షన్. అందరూ కాటన్ శారీస్ కట్టాలని లేదు కదా అనేసి. సో ఇదైతే పిక్చర్ అయితే చాలా బాగుంది. చాలా బాగా కనిపిస్తుంది పిక్చర్ లో. ప్యూర్ కాటన్ శారీ అండి. శారీ చాలా బాగుంది. మెత్తగా ఉంది. మంచి సాఫ్ట్ కాటన్ అన్నమాట. అండ్ మొత్తం కూడా ఇట్లా మంచి పోచంపల్లి ప్రింట్. క్వాలిటీ ఆఫ్ శారీ అయితే చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే పేజెస్ లో చూసిన దానికంటే ఫ్లిప్కార్ట్ లో కాటన్ శారీ అయితే చాలా క్వాలిటీగా వచ్చింది. చాలా హాయిగా ఉంటది కట్టుకోవడానికి కూడా. అండ్ దీనికి కావాలనుకుంటేనే స్టార్చ్ లైట్ గా వేయచ్చు. ఎక్కువ థిక్గా వేయకండి, గట్టిగా అయిపోతుంది. బట్ స్టార్చ్ లేకుండా కూడా క్యారీ చేయొచ్చు. చాలా బాగుంది. సో కలర్ వైజ్ వచ్చేసి గ్రే కలర్ విత్ రెడ్ కలర్ బార్డర్ అండి. ఇదంతా శారీ అంతా కూడా మనకి అలా పోచంపల్లి ప్రింట్ అయితే వస్తుంది. సో పోచంపల్లి ప్రింటెడ్ లో కాటన్ శారీ. సో హైట్ ఆఫ్ ద శారీ కూడా చెక్ చేసుకుందాం. సో హైట్ ఆఫ్ ద శారీ కూడా కరెక్ట్ గా వచ్చిందండి. అండ్ శారీ అంతా కూడా చూసేద్దాం. క్వాలిటీ ఆఫ్ కాటన్ అనేది నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు మొత్తం కూడా అలా ప్రింట్ వస్తుంది. అండ్ శారీ అంతా కూడా చూడండి, మరి అస్సలు పత్తులాగా లేదు. అలా అనేసి కాటన్ మిక్స్డ్ ఏమంటారు, మన కొన్ని డిఫరెంట్ పేజెస్ లో అయితే మనకి సాఫ్ట్ కాటన్ మిక్స్ లో ఇంకొక టైప్ ఆఫ్ కాటన్ లాగా వస్తుంది కదా మిక్స్డ్. బట్ ఇది అది కాదు. ఇదైతే ప్యూర్ కాటన్ ఉంది. ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండి. మంచిగా ఓకే, కాటన్ స్లబ్ అను లేకపోతే రేయాన్ కాటన్ లాగా, కాటన్ సిల్క్ లాగా అలా వస్తాయి. బట్ ఇది అలా లేదు. ప్యూర్ కాటన్ అయితే ఉంది. సో చాలా బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ లో ఈ కాటన్ శారీ అయితే సూపర్ క్వాలిటీతో అయితే వచ్చింది. లెంత్ ఆఫ్ ద శారీ కూడా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో వస్తుంది. నచ్చిన వాళ్ళు ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఎక్కువ వరకు పెద్దవాళ్ళు అయితే దీంట్లో ఇట్లా ప్లెయిన్స్ 2x2 అట్లా వేసేసుకుంటారు కదా, అట్లా వేసుకుంటే అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ యంగ్ వాళ్ళైతే సమ్ స్లీవ్లెస్ బ్లౌజ్ కానీ చేసుకొని కూడా వేసుకోవచ్చు. శారీ లుక్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. లెమన్ గ్రీన్ కలర్ లో లేస్ బార్డర్ వచ్చింది శారీ అండి. ఇది వచ్చేసి జనరల్ గా ఫ్యాన్సీ శారీ అనేసరికి యంగ్స్టర్స్ కట్టొచ్చు అని అనుకుంటారు, కానీ అలా కాదు. ఇవి ఏంటి అంటే రఫ్ అండ్ టఫ్ యూసేజ్ లాంటివి. ప్యూర్ క్వాలిటీ వస్తాయి కాబట్టి డైలీ వేర్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ మెయిన్ గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం ఈ శారీ బాగా హెల్ప్ అవుతుంది. బై బికాస్ ఈ ఫ్యాబ్రిక్ బట్టి చెప్తున్నా. డైలీ వాష్ చేసినా ఏమవ్వదు. మంచి షిఫాన్ అండి. మంచి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది విత్ లేస్ బార్డర్. అండ్ అదే లేస్ వైట్ కలర్ ఉలెన్ థ్రెడ్ ఏదైతే ఉందో దాంతో ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఆల్ ఓవర్ ద శారీ. బ్లౌజ్ వచ్చేసి మనకి వైట్ సాటిన్ అయితే ఇచ్చారనమాట. వైట్ సాటిన్ బ్లౌజ్ పీస్. సో శారీ అయితే చూసేద్దాము. ఓకే, శారీలో వచ్చేసి మనకి సో చూడండి, లేస్ బార్డర్ అనేది మనకి పళ్ళులో వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది. సో మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. రఫ్ అండ్ టఫ్ వాష్ చేయొచ్చు. వాషింగ్ మిషన్ లో వేసినా ఏమవ్వదు. కాకపోతే కలర్ అనేది మంచి లైట్ ఎల్లో అంటే లైట్ గ్రీన్, ఫ్లోరసెంట్ గ్రీన్ కలర్ లాగా లైట్ గా అనిపిస్తుంది. బట్ క్యారీ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ కలర్ అని చెప్తా. సో ఆల్ ఓవర్ ద ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చాయి. సో చూద్దాం మనము ఓకే, శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వచ్చాయండి. సో చూడండి, పైనుంచి కింద వరకు కూర్చుని పెట్టుకునే దగ్గర, కొంగు దగ్గర అంతటా శారీ అంతటా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. శారీ లెంత్ బాగుంది, క్వాలిటీ బాగుంది. ఎట్ ది ఎండ్ పార్ట్ వరకు ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి అనమాట శారీ. సో సూపర్ క్వాలిటీతో వచ్చింది. అండ్ మంచి ఇట్లా స్లీవ్లెస్ బ్లౌజ్ గా క్యారీ చేసుకొని కొంచెం బాలీవుడ్ స్టైల్లో అలా ట్రై చేయాలంటే కూడా సూపర్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ద శారీ, కలర్ ఆఫ్ ద శారీ, ఈ లేస్ బార్డర్, ఈ బూటీస్ సూపర్ ఉంది. క్వాలిటీ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ షిఫాన్ అనమాట. ఓకే, ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి, బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి 1 మీటర్ ఫ్యాబ్రిక్ సాటిన్ వచ్చింది, వైట్ కలర్ సాటిన్. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ వైట్ కలర్ సాటిన్ తో మంచి చిన్న హ్యాండ్స్ కానీ డిజైనర్ హ్యాండ్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. చిన్న పార్టీస్ కూడా కట్టచ్చు బ్లౌజ్. ఇవి నెట్టెడ్ వర్క్ శారీ. సో బ్లౌజ్ వచ్చేసి మాత్రం ఇలా అయితే వస్తుంది. సో బ్లౌజ్ చూసేద్దాం ఫస్ట్, ఎందుకంటే దీనికి బ్లౌజ్ స్పెషల్. ఇదిగోండి, మొత్తం కూడా ఇలా కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా మనకి సెమీ రాసిల్క్ వచ్చేసి ఇలా బూటీ అయితే వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ ద బ్లౌజ్ ఇలా వర్క్ అయితే వస్తుంది.
సో శారీ కూడా చూసేద్దాం. శారీ వచ్చేసి సమ్ ట్విల్లింగ్ నెట్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ నెట్. నార్మల్ ఈ నెట్ కాదు. అది నెట్టెడ్ శారీ లాగా అనిపించదు, కానీ నెట్టెడ్ కేటగిరీ కిందకి వస్తుంది. సో బార్డర్ అయితే ఇలా అయితే వస్తుంది. ఆల్ ఓవర్ ద శారీ బ్లౌజ్ కలర్ ది బూటీ అయితే వస్తుంది. సో పైన కింద 2 చోట్ల బార్డర్ అయితే ఇలా వచ్చింది అనమాట. మంచి స్కాలప్ బార్డర్. సో చూడండి, ట్విల్ నెట్ అంటారు కదా, పార్టీస్ కి బాలీవుడ్ స్టైల్ వాళ్ళు సన్న శారీస్ ఇట్లా కట్టుకుంటారు కదా, ఆ ప్యాటర్న్. ఇదిగోండి, ఇలా అయితే హెవీ బార్డర్ అయితే వచ్చింది మొత్తం కూడా 4 సైడ్స్ 3 సైడ్స్. ఇదిగోండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. సో యంగ్స్టర్స్ కి ఎవరైతే ఇట్లా నెట్టెడ్ ఇలాంటి శారీ కట్టడం ఇష్టం ఉంటుంది, సన్న శారీస్, డెఫినెట్ గా. కాకపోతే దీనికి ప్రాపర్ మ్యాచింగ్ పెట్టికోట్ వేసుకుని కట్టుకోవచ్చు. సో కుర్చీల దగ్గర కూడా మంచి బార్డర్ కూడా మనకి 2.5 మీటర్స్ అయితే ఇచ్చారు. క్వాలిటీ ఆఫ్ శారీ చాలా బాగుంది. సన్నగా ఉంది అనే ఒకటే ఆలోచన తప్పించి మిగతా అంతా బాగుంది. సో ఇప్పుడు ఇది కొంగు దగ్గర వేసుకుంటాం కదండి, కొంగు దగ్గర బ్లౌజ్ అంతా కూడా హెవీగా మంచిగా ఇట్లా ఇప్పుడు నేను కుట్టించుకున్నట్టుగా 0 నెక్ కుట్టించుకోవాలి. అప్పుడు మీకు ఆ బ్లౌజ్ చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. బ్లౌజ్ చూపిస్తాను, ఇదిగోండి. ఇట్లా బ్లౌజ్ ఇట్లా ఉంది కదా, సో దానివల్ల మనకి లోపల నుంచి ఈ బ్లౌజ్ హైలైట్ అవుతూ బాగా కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు శారీ అనేది సింగిల్ పళ్ళు కూడా క్యారీ చేయొచ్చు. కింద ఎలాగో మనం శారీ సేమ్ కలర్ పెట్టికోట్ అండ్ ఆల్ ఓవర్ ద శారీ అనేది ఇలా వర్క్ అయితే వచ్చింది. సో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కాటన్ పెట్టికోట్ కూడా వేసుకోవచ్చు. బికాస్ ఇది కంప్లీట్ నెట్ కాదు, ట్విల్ నెట్ ఏదో అంటారు, ట్విల్లింగ్ నెట్ అని అట్లా. సో నెట్ లుక్ ఉంటుంది, కానీ నెట్ కాదు శారీ అయితే. కొంచెం నిజం చెప్పాలి అంటే ఆర్గెన్జా మిక్స్డ్ నెట్, ఆర్గెన్జా థ్రెడ్, షైనీ ఆర్గెన్జా థ్రెడ్ కనిపిస్తుంది మీకు ఇక్కడ ప్లెయిన్ లో కనిపిస్తుందా. అండ్ ఈ ఎండింగ్ పార్ట్కి వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చింది. ఓకే, సో ఆల్ ఓవర్ ద శారీ లెంత్ ఎక్కువ ఉంది, హైట్ ఎక్కువ ఉంది శారీ. సో పార్టీ వేర్స్ కి వాటికి బాగా కట్టచ్చు. అండ్ మంచి 2.5 మీటర్స్ బార్డర్ కూడా మంచి మొత్తం శారీ బార్డర్ బాగా ఇచ్చాడు. సో ఇది డిజైనర్ గా క్యారీ చేసే లాంటి శారీ అండి. ఫోటోజెనిక్ గా సూపర్. కాటన్ శారీస్ అయితే బాగా వస్తున్నాయి. సో సమ్మర్ కాబట్టి ఈ వీడియోలో అయితే 2 కాటన్ శారీస్ అయితే నేను చూపించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ కూడా బాగుంది, ఇది వచ్చేసి సెకండ్. ఓకే, బట్ క్వాలిటీ ఆఫ్ కాటన్ చాలా బాగుంది, మెత్తగా, అసలు నాకు బాగా నచ్చింది. హాయిగా ఉంటుంది కట్టుకుంటే కూడా. సో ఓకే, ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు ఇక్కడ నుంచి వస్తుంది, ఇది పళ్ళు. ఓకే, స్ట్రైప్స్ వస్తుంది. క్రీమ్ కలర్ కి ఇలా బ్లాక్ బార్డర్ లాగా వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా చెక్స్ వస్తుంది. ఇలా మళ్ళీ క్రీమ్ కలర్ ఇలా అయితే వస్తుంది. నాకు తెలిసి ఇది బ్లౌజా, అది బ్లౌజ్, ఇదే పళ్ళు అనిపిస్తుంది నాకైతే. శారీ ఒకసారి చూసేద్దాం. ఆల్ ఓవర్ ద శారీ అంతా ఒకటేలా ఉంది. చూడండి, క్వాలిటీ ఆఫ్ కాటన్ చాలా బాగుంది. సో ఇది పళ్ళు, సారీ ఇది పళ్ళు. ఇది పళ్ళు చూడండి, శారీ కలరే వచ్చి ఇలా ప్రింట్ అయితే వచ్చింది. ఇది పళ్ళు, బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఎక్కడైనా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది, ఎందుకంటే బ్లాక్ ఇక్కడ కింద బార్డర్ లాగా వచ్చింది కాబట్టి అది బ్లౌజ్ వస్తుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా బాగుంది. కాటన్ క్వాలిటీ చాలా బాగుంది. ఇలా స్ట్రైప్స్ శారీ అనమాట. శారీ అంతా ఇట్లా స్ట్రైప్స్ వస్తుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్. ఓకే, సో బ్లౌజ్ ఇలా వచ్చి శారీ ఇలా వచ్చినా కూడా బాగుంటుంది. డైలీ వేర్కి, ఆఫీస్ వేర్కి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మంచి ప్రీమియం క్వాలిటీ కాటన్ అండి. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.